సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనది, ప్రధానమైనది నేత్రాలే. చూపులేని అంధులకు సహాయం చేయాల్సిన బస్ కండక్టర్ వారిపై కర్కశంగా ప్రవర్తించాడు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. బస్సు ఎక్కేటప్పుడు ఎస్కాట్ లేకుండానే ఎక్కవద్దని, మధ్యలోనే దింపివేశారని, అంధులను హేళనగా మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. నా పేరు వీరబాబు. ఇలాగా బస్సులోని కొన్ని మంది కండక్టర్లు మేము ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం మేము కంప్లైంట్ అనేది ఆర్ఎం గారికి మాకు చెప్పుకున్న వినతి పత్రం పెట్టుకున్నామండి. మాకు ఇలాగ ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఆ తర్వాత కూడా కొన్ని మంది కండక్టర్లు కొన్ని రకాలుగా కొన్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఇలాగ ఎస్కాట్ ఉండాలని చెప్పేసి. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల మాకు మొబిలిటీ ఉండడం వల్ల మాకు ప్రతిసారి ఎస్కాట్ మాతో పాటు తిరగలేరు. దానివల్ల మా మొబిలిటీ వచ్చింది. కంప్యూటర్స్ అయినా మేము యూజ్ చేయగలం, సెల్ ఫోన్స్ కూడా మేము యూజ్ చేయగలం. దానివల్ల నెట్వర్క్ యాక్సెస్ ద్వారా నావిగేట్ చేసుకుని మేము ఎక్కడికైనా వెళ్ళగలం. ఇప్పుడు దాని గురించి కదా మేము ఉద్యోగాల కోసం లేకపోయినా ప్రతిరోజు మాకు ఇబ్బందులు పడుతూ తిరుగుతున్నాం మేడం. రోజు ఈ ఆఫీస్ అని చెప్పేసి ఉద్యోగాలు లేకపోయినా తిరుగుతున్నాము. కానీ ఇది రోజు ఇలాగ ఈ రకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగా బస్ కండక్టర్లు మాకు ఎస్కాట్ ఉండాలి లేకపోతే మేము ఎక్కించము ఇలాగ చేస్తున్నారు. మరి రీసెంట్గా ఒక కండక్టర్ అయితే 69 నెంబర్ బస్ కండక్టర్ లేడీ కండక్టర్ చాలా రూద్గా బిహేవ్ చేశారు మేడం. ఈవిడ మా బస్సు ఎక్కితే బస్సులను తోసేస్తుంది మేడం. మాకు అలాగే నా ఫ్రెండ్ నాకు బస్సు ఎక్కిస్తేనేమో బస్సు ఎక్కకూడదు అని చెప్పేసి ఎస్కాట్ మాకు ఎక్కించారు. ఫ్రెండ్ మాతో పాటు తిరగలేరు కదా, వాళ్ళు బస్సు ఎక్కించారు. అయితే నువ్వు ఎక్కకూడదు, రూట్ వెళ్ళదు అని చెప్పేసి అనేసి ఎక్కించలేదు. అయితే ఫ్రెండ్ ద్వారా అలాగా వెళ్ళదని ఆవిడ ఆర్లావ బస్ స్టేషన్కి వెళ్ళింది. ఆ బస్సు వెళ్ళింది, తిరిగి వస్తుంటే ఆ బస్ క్యాచ్ చేసి నేను ఎక్కాను. ఎక్కిన తర్వాతనేమో అయినా కూడా ఎక్కనివ్వకుండా చాలా రూద్గా బిహేవ్ చేసిందండి. అప్పుడు కూడా